హాయ్ ఫ్రెండ్స్! నేను టుబ్బుకి కుక్ చేద్దామని ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటదో. సో, ఇందులో ఏమేముందంటే సాస్ ఇంకా రైస్ కేక్స్ ఇచ్చాడు. సో, రైస్ కేక్స్ ఓపెన్ చేసి ఇంకా 2 రైస్ కేక్స్ ప్యాకెట్స్ ఇచ్చాడు. 2 సాస్ సాచెట్స్. కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోమన్నాడు. సరే అని కాస్త పాన్ పెట్టి ఆన్ చేసి నీళ్ళు యాడ్ చేసి అందులోని ఎక్సైటెడ్ ఉన్నాను. ఎలా ఉంటదో టేస్ట్ చేద్దామని. సో, రైస్ కేక్స్ ఓపెన్ చేసి రైస్ కేక్స్ వేసి ఆ తర్వాత అందులో సాస్ కూడా యాడ్ చేశాను. చూపిస్తాను. సో, ఇదొక సాచెట్ ఇచ్చాడు. అది అస్సలు తినకూడదు. జస్ట్ స్టోరేజ్ కోసం ఫ్రెష్‌గా ఉండాలని ఇచ్చినట్టున్నాడు. సో, ఇది అస్సలు తినొద్దు. ఇప్పుడు సాస్ వేస్తున్నాను. ఈ సాస్ కాస్త స్పైసీగా ఉంటది. ఎందుకైనా మంచిదని ఒక చిన్న డబ్బాలో కూడా ఇది కొన్నాను నేను. అదే ఇప్పుడు వేస్తాను చూడండి. సో, ఇది కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం టేస్ట్ బావుండాలి అని జెప్పేసి చూద్దాం ఎలా వస్తుందో. ఇంకా ఎక్సైటెడ్ ఉన్నా ఎలా ఉంటదో తినాలని చెప్పి. ఇంకా ఎందుకులే అని జెప్పేసి 2 ఇచ్చాడు గదా! రెండోది కూడా వేసేద్దామని వేసేసాను. సో, ఇలా కనిపిస్తుంది చూడండి. సో, దగ్గరికి అంతా జస్ట్ వాటర్, సాస్ అది మరిగించి రెడీ టు సర్వ్. సో, లెట్స్ టేస్ట్ టైమ్. టేస్ట్ చేస్తే మాత్రం భలే వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.